కోదాడ మున్సిపాలిటీలోని భారతీనగర్ బస్తీ కేంద్రంగా జరుగుతున్నటువంటి ఈ హిందూ సమ్మేళనానికి సభాధ్యక్షత వహిస్తున్న ఇరుకుల చెన్నకేశవరావు గారికి, అలాగే కార్యక్రమానికి విశిష్ట అతిథిగా చేసిన పూజ్యశ్రీ డాక్టర్ లక్ష్మీనారాయణ స్వామీజీకి, అలాగే ప్రధాన వక్తరాలు చేసిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నల్గొండ విభాగ్ ప్రచారక్ కాసం సత్యనారాయణ గారికి, అలాగే వేదికపై ఆసీనులైనటువంటి హిందూ సమ్మేళనం గౌరవ అధ్యక్షుడు డాక్టర్ ముమ్మడి రామారావు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి హిందూ బంధువులకి, మాతృమూర్తులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ హిందూ సమ్మేళనం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇంకో చోట హిందూ సమ్మేళనాలు జరిగితే వెళ్ళాను కొన్ని కార్యక్రమాలకి. అక్కడ ఒక స్వామి చెప్పిన చిన్న విషయం నాకు నచ్చింది. మట్టికి ఒక స్వభావం ఉంటుందంట. మట్టికి ఒక స్వభావం ఉంటుందంట. తుంగభద్ర నదీ తీరంలో బాగా వర్షం కురుస్తుంది. ఒక కప్ప వణుకుతూ ఉంది. బాణం పడగలిపి కప్పని కాపాడుతుందంట. ఆ మట్టి స్వభావానికి అక్కడ విద్యారణ్య స్వామీజీ విజయనగర సామ్రాజ్య స్థాపన అక్కడి నుంచి ప్రారంభించాడు తుంగభద్ర నదీ తీరంలో. అది ఆ మట్టి స్వభావం. మరి మన భారతీనగర్ బస్తీ మట్టి స్వభావం ఏంటో ఈ హాల్ అంతా నిండేసరికి కొంత తెలిసింది నాకు. రెండవది ఇంకెట్లా తెలిసిందంటే మున్సిపల్ చైర్పర్సన్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఇద్దరు వేడిగా ఉన్నారు. ఇద్దరు మహిళల నుంచి వేడిగా ఉంటుందా వారే మా ఇది కదా ఈ మట్టి స్వభావం. ఇంకొంత తెలిసింది. సరే అని కూర్చుంటే అసలు హనుమాన్ చాలీసా పారాయణం ఆగకుండా అనగలంగా పారాయణం చేస్తూనే ఉన్నారు. నాకేమనిపించిందంటే ఇక్కడ మనం ఒక చిన్న కుర్చీ వేసి ఉంటే గాలిగా ఉంటే హనుమంతుడు వచ్చి కూర్చుంటాడేమనిపించేంత. బట్ అంత చక్కగా చేసినటువంటి హనుమాన్ సంకీర్తన చేసినటువంటి నాకు అర్థమైపోయింది భారతీనగర్ బస్తీ ఒక మట్టి స్వభావం అర్థమైపోయింది. చాలా సంతోషం అనిపిస్తుంది మీ అందరినీ చూడడం. అందరూ కుటుంబాలతోనే రావాలి అనే ఒక సూచన మీకు వచ్చే ఉండొచ్చు. ఇక్కడ మన సంస్కృతి గురించి ఒక ఈరోజు ఇక్కడికి నేను వచ్చేటంటే ముందల రాష్ట్ర సేవికా సమితి 5 రోజుల ప్రారంభిక శిబిరం పెట్టాము సూర్యాపేటలో సరస్వతి విద్యాలయంలో. ప్రసన్న గారు ఇక్కడి నుంచి కూడా కొంతమంది అమ్మాయిలు ఇక్కడికి పంపారు. శిబిర కార్యవాహికగా ఉంటూ మధ్యలో అక్క మీరు రండి అంటే వచ్చాను. అక్కడ పిల్లలు ఈరోజు గీత్ పాడారు. దాదాపు 55 మంది అమ్మాయిలకి మేము శిక్షణ ఇస్తున్నాము. ఇది 2వ రోజు శిక్షణ. ఒక అమ్మాయి పాడింది, మనదే ప్రవహించే నిత్య సంస్కృతి, మనదే సువిశాలమైన భవ్య భారతి. ఈ ప్రవహించే నిత్య ప్రవాహ గంగా ఈ సంస్కృతికి, ఈ గొప్ప సంస్కృతికి వారసులం. వేదభూమి, తపోభూమి, జ్ఞానభూమి, కర్మభూమి, మోక్షభూమి, రత్నగర్భ ఇలాంటి భారతదేశంలో జన్మించడమే అదృష్టం. ఇది మోక్షభూమి. ఇక్కడ పుట్టిన తర్వాత ఇంకా జన్మలు ఉండవు, జన్మ రాహిత్యమే. ఇంత గొప్ప భూమిలో సనాతన ధర్మంలో ఇక్కడికి ఇచ్చేసినటువంటి పుట్టినటువంటి మా మాతృమూర్తులందరూ ఎంతో అదృష్టవంతులు. ఎందుకంటే ఈ దేశంలో మాతృమూర్తులకి భారతీయ స్త్రీ ప్రపంచంలోనే ఒక విశిష్టమైన వ్యక్తి. భారతీయ స్త్రీ నేను ప్రతి చోట హిందూ సమ్మేళనాలలో భారతీయ స్త్రీ యొక్క విశిష్టత చెప్తాను.